2019 ఎన్నికల కంటే ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అప్పటి ముఖ్యమంత్రి ఇవాల్టి ప్రతిపక్ష నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఒక అద్భుతమైనటువంటి ఇమేజ్ ఉండేది. ఏమిటా ఇమేజ్ అంటే దేశ చరిత్రలో ఉన్నటువంటి ఏ రాజకీయ నాయకుడు కూడా అనేక అంశాల మీద అన్నిసార్లు యూటర్న్ తీసుకున్నటువంటి రాజకీయ నాయకుడు ఎవరు కూడా చంద్రబాబు నాయుడు గారితో కాంపిటీషన్లో కూడా రాలేరు అనేటటువంటి నానుడి ఆ రోజున చాలా స్పష్టంగా మనం అందరం కూడా చూసాం. ప్రత్యేక హోదా కావాలని అడగటం, ప్రత్యేక హోదా తీసుకున్నటువంటి రాష్ట్రాలు ఏ రకంగా బాగుపడ్డాయి అనేటటువంటి ప్రశ్న వేయటం, తర్వాత ధర్మ పోరాట దీక్షల ద్వారా ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే అనేటటువంటి మాట మాట్లాడటం, అదే రకంగా పార్లమెంటులో అవిశ్వాస తీర్మానాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదించిన తర్వాత మాత్రమే తను కూడా అవిశ్వాస తీర్మానం పెట్టడం, జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినప్పుడు నువ్వు అవిశ్వాస తీర్మానం పెట్టినంత మాత్రాన ఎన్డీఏ గవర్నమెంట్ పడిపోతుందా అనేటటువంటి క్వశ్చన్ చేసి తర్వాత దాన్ని తనే పెట్టడం. సో ఈ రకంగా మనం కనుక చూస్తే 2019 ఎన్నికల్లో దేశవ్యాప్తంగా మీడియా సంస్థలన్నీ కూడా ఈ దేశంలో యూటర్న్ తీసుకునేటువంటి వ్యక్తుల్లో ప్రప్రథముడు చంద్రబాబు నాయుడు, వారికి ఈ అంశంలో ఎవరూ కూడా పోటీకి రాలేరు అనేటటువంటి మాట మాట్లాడారు. సో ఇవాళ మనం కనుక చూస్తే గడిచినటువంటి 2-3 సంవత్సరాల కాలంలో మన యూటర్న్ బాబు గారు ఎవరైతే పేరు ప్రఖ్యాతులు గాంచారో వారి గురించి ఒక్కసారి విశ్లేషణ చేద్దాం. ఈ 2-3 సంవత్సరాల కాలంలో కూడా వారు అనేక అంశాల్లో యూటర్న్ తీసుకున్నారా? ప్రేక్షకుల యొక్క అదే ప్రజల యొక్క వారి జ్ఞాపక శక్తి చాలా తక్కువగా ఉంటుందనేటటువంటి దాని మీద నమ్మకం, అదే రకంగా తన గుప్పిట్లో ఉండేటటువంటి మీడియా సంస్థలన్నీ కూడా తను ఏ రకమైనటువంటి అబద్ధాన్ని చెప్పినా కూడా దాన్ని చిలవలు పలవలుగా ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగినటువంటి సామర్థ్యం ఉంది అనేటటువంటి బరితెగింప. ఇవన్నీ కనుక మనం చూస్తే ఒక్కసారి వివరాల్లోకి మనం వెళ్దాం. జగన్మోహన్ రెడ్డి గారు 2019 సంవత్సరానికంటే ముందు వారు చేసినటువంటి పాదయాత్రలో ఒక ప్రధానమైనటువంటి అంశాన్ని వారు టచ్ చేసినారు. అదే అంశాన్ని తెలుగుదేశం పార్టీలో ఉండేటటువంటి అనేక మంది నాయకులు ఇంటర్నల్గా మీటింగ్స్లో కూడా టచ్ చేసినారు వాళ్ళు. ఆ అంశం ఏమిటంటే జన్మభూమి కమిటీలు. జన్మభూమి కమిటీలు అనేటటువంటి ఒక కమిటీలు ఏర్పాటు చేసి వారి అనుమతి తీసుకున్న తర్వాత మాత్రమే ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయాలనేటటువంటి నిబంధన ఆ రోజున పెట్టారు. పెట్టబట్టి జన్మభూమి కమిటీలంతా కూడా అవినీతిమయం అవటమే కాకుండా లోకల్గా ఉండేటటువంటి ఏ రాజకీయ నాయకుడికి లేనటువంటి అధికారాలన్నీ కూడా ఆ జన్మభూమి కమిటీలకు ఇచ్చేసినారు. సో జన్మభూమి కమిటీల వలన మాత్రమే మనం ఓడిపోయినామని చెప్పి అనేక మంది తెలుగుదేశం నాయకులు తర్వాత ఎక్నాలెడ్జ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీకి సంబంధించిన ముఖ్యమైన నాయకులు 2019 కంటే ముందు అనేక నియోజకవర్గాల్లో వారు చేసినటువంటి ఆ క్యాన్వాసింగ్లో మేము కనుక అధికారంలోకి వస్తే జన్మభూమి కమిటీలు రద్దు చేస్తామని చెప్పారు. దాని ప్రకారమే 2019 సంవత్సరంలో అధికారంలోకి వచ్చిన వెంటనే జన్మభూమి కమిటీలు రద్దు చేయడమే కాకుండా దాని స్థానంలో వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చారు. ఆ వాలంటీర్ల వ్యవస్థ చేసేటటువంటి అనేక రకాలైనటువంటి ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు చూసిన తర్వాత అనేక రాష్ట్రాల్లో ఉండేటటువంటి ముఖ్యమంత్రులు ప్రభుత్వాలు కూడా మనం కూడా వాలంటీర్ వ్యవస్థను పెట్టాలనేటటువంటి ఒక కోరికను వెలుబుచ్చారు. అదే రకంగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులు ఎప్పుడెప్పుడైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విజిట్ చేసినారో ఈ వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రజలకు డైరెక్ట్గా ప్రభుత్వాల యొక్క పథకాలు అందుతున్నాయనేటటువంటి అప్రిషియేషన్ చేసి వెళ్ళారు. సో ఈ రకమైనటువంటి కార్యక్రమాల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక స్పష్టమైనటువంటి వైఖరి తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు మాత్రం అస్పష్టమైన వైఖరి తీసుకోవటమే కాకుండా నిన్న మాట్లాడినటువంటి మాట ఇవాళ మాట్లాడకపోవటం, ఇవాళ మాట్లాడేది రేపు మాట్లాడకపోవటం, మాట్లాడేటటువంటి ప్రతి అబద్ధాన్ని కూడా కళ్ళార్పకుండా అదే నిజమేమో అనేటటువంటి భ్రమ కల్పించేటటువంటి రీతిలో మాట్లాడటం మనం చూసాం. మొట్టమొదటిగా మనం చూస్తే గడిచినటువంటి కాలంలో భారతీయ జనతా పార్టీతో ఏ రకమైనటువంటి పొత్తులు మేము పెట్టుకోము, భారతీయ జనతా పార్టీ మసీదులను కూలగొడుతుంటే మేము మసీదులను కన్స్ట్రక్ట్ చేసినాం అనేటటువంటి మాట పదే పదే మాట్లాడటం, అదే రకంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు కానీ వారందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విపరీతమైనటువంటి అన్యాయం చేశారనేటటువంటి వాదన వేదన అనేటటువంటిది చాలా సందర్భాల్లో వెలుబుచ్చారు. అటువంటి చంద్రబాబు నాయుడు మళ్ళీ తిరిగి భారతీయ జనతా పార్టీతో కూటమి కట్టడం అనేటటువంటిది ఆయన తీసుకున్నటువంటి ఒక ప్రధానమైన అతిపెద్ద యూటర్న్. ఏ నోటితో అయితే భారతీయ జనతా పార్టీని దానికి సంబంధించినటువంటి నాయకులందరినీ ముఖ్యంగా మోడీ గారు నాకు కుటుంబం ఉంది,
మోడీ గారి కుటుంబం లేదు. ఈవెన్ అసెంబ్లీలో మాట్లాడుతూ రక్తం మరిగిపోతోంది నాకు, ఏమాత్రం బాధ్యత లేనటువంటి వ్యక్తులు ఈవెన్ నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రిగా ఉన్నటువంటి సమయంలో కూడా ఆయన ఒక టెర్రరిస్ట్ లాంటి వాడు అనేటటువంటి పదాన్ని కూడా ఉపయోగించారు. సో తనకు ఉండేటటువంటి కుటుంబం వారికి లేదు అనేటటువంటి అవహేళన చేశారు. సో భార్యనే చూసుకోలేనటువంటి వాళ్ళు దేశాన్ని ఎక్కడి నుంచి చూస్తారని అవహేళన చేశారు. అటువంటిది మళ్ళీ తిరిగి దార్శనికుడు, ప్రపంచంలో విశ్వగురువు నరేంద్ర మోడీ గారు లేనిదే ఈ దేశం కాదు ప్రపంచం లేదని మాట్లాడటం అనేటటువంటిది ఆయన జీవితంలో తీసుకున్నటువంటి అతిపెద్ద యూటర్న్. రెండోది కనుక మనం చూస్తే వాలంటీర్ల వ్యవస్థ. వాలంటీర్లు అనేటటువంటి వారందరూ కూడా దేశద్రోహులు వాళ్ళందరూ కూడా. సో ఇక్కడ ప్రజలందరినీ కూడా ఇబ్బందులు పాలు చేస్తున్నారు. గోని సంచీలు అమ్ముకోవడానికి మాత్రమే పనికొస్తారు. వాలంటీర్లుగా ఉండేటటువంటి వ్యక్తులకు జీవితంలో పెళ్ళిళ్ళు కూడా కావు. మగవారు లేనటువంటి సమయంలో వాలంటీర్లందరూ కూడా ఇళ్లకు వెళ్తున్నారు, ఆడవాళ్ళని అవమానిస్తున్నారు, డేటా అంతా చోరీ చేస్తున్నారు. డేటా చోరీ చేయటమే కాకుండా అసాంఘిక శక్తులకి డేటాని అందజేసి ఆడవారిని, ముఖ్యంగా ఒంటరి మహిళలని, పెళ్లి కానిటువంటి వాళ్ళని వ్యభిచార కూపాలకు అమ్మివేస్తున్నారనేటటువంటి మాట చంద్రబాబు నాయుడు మాట్లాడినాడు. వారి తనయుడు లోకేష్ మాట్లాడినాడు. వారికి సంబంధించినటువంటి వ్యక్తి ఎవరైతే పవన్ కళ్యాణ్ ఉన్నాడో ఆయన మాట్లాడినాడు. అసలు సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ అన్నీ కూడా ఇవన్నీ మాతో షేర్ చేసుకున్నాయని ఒక పెద్ద అబద్ధానికి తెరదీశారు. అటువంటిది ఇవాళ మాట్లాడుతూ వాలంటీర్ల వ్యవస్థను మేము కంటిన్యూ చేస్తాము. ఎవరో కొద్దిమంది వాలంటీర్లు మాత్రమే ఈ రకంగా బిహేవ్ చేశారు. 5,000 రూపాయల వేతనం తీసుకునేటటువంటి వాలంటీర్లకి 10,000 రూపాయల గౌరవ వేతనం కల్పిస్తాము. అదే రకంగా నెలకి 50,000 నుంచి 75,000 రూపాయలు సంపాదించుకునేటటువంటి మార్గాన్ని వాలంటీర్లకు మేము చెప్తామనేటువంటి అతి పెద్ద అబద్ధాన్ని తెరదీసినారు. ఎవరిని కూడా వాలంటీర్లందరూ కూడా కినుక వహించినటువంటి వ్యక్తులు. 58 నెలలు సర్వీస్లో చాలా పెద్ద పెద్ద పండు ముదిసెల వారందరికీ కూడా సర్వీస్ చేసినటువంటి వ్యక్తులు. ఎన్నికల కమిషన్కి చంద్రబాబు నాయుడు దొంగదారి ద్వారా నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనే వ్యక్తితో కంప్లైంట్ చేయించిన తర్వాత ఈ 2 నెలలు మీరు పెన్షన్ పేమెంట్ చేయడానికి వీల్లేదు, ఇళ్ళకి వెళ్ళి అనేటటువంటి మాట చెప్పిన తర్వాత కేవలం చంద్రబాబు నాయుడు చేసినటువంటి ఈ రకమైన కార్యక్రమం వల్ల దాదాపు 29 మంది వృద్ధులు చనిపోవటం కూడా చూసాం. అటువంటిది వారు చంద్రబాబు నాయుడు మీద చాలా విపరీతమైనటువంటి ఆగ్రహంతో మేము ఈ వాలంటీర్లకు నేమ్ సేక్ మేము ఉండదలుచుకోలేదు అని రాజీనామా చేశారు. ఇప్పుడు మాట్లాడుతున్నారు రాజీనామా చేసిన తర్వాత వీళ్ళు పర్మనెంట్గా వైసీపీ పార్టీకి ఆ 50-60 ఇళ్లలో ఉండేటటువంటి వాళ్ళందరినీ కూడా క్యాన్వాస్ చేస్తారని భయపడి మీరు రాజీనామా చేయకండి అనేటటువంటి మాట మాట్లాడుతున్నారు. సో వాలంటీర్ల వ్యవస్థలో తీసుకునేటటువంటి అతిపెద్ద యూటర్ను రెండో యూటర్న్గా మనం మాట్లాడాలి. మూడోది జగన్మోహన్ రెడ్డి గారు వారు ఇచ్చినటువంటి అనేక రకాలైనటువంటి ప్రామిస్లో మేము కనుక వస్తే మద్య నిషేధాన్ని అంచెలంచెలుగా చేసుకుంటూ వెళ్తాము. మొట్టమొదటిగా మేము ఈ బెల్ట్ షాపులన్నింటినీ కూడా కంప్లీట్గా నిర్మూలిస్తూ ఉన్నారు. 48,000 బెల్ట్ షాపులు తీసేసినారు. మద్యాన్ని మేము రేట్లు ఎలా పెంచుకుంటూ పోతుంటామంటే మద్యం బాటిల్ ముట్టుకుంటే చాలు కరెంటు షాక్ కొట్టినట్టు ఉండాలి అనేటటువంటి మాట మాట్లాడినారు. సో మద్యాన్ని దానికి ధరలు పెంచారు. సో వీటన్నిటిని కూడా జే ట్యాక్స్ అనేటటువంటి పేరుతో మద్యాన్ని మీరు చాలా ట్యాక్సులు తీసుకుంటున్నారు. అదే రకంగా మీకు సంబంధించినటువంటి డిస్టిలరీ కంపెనీలకు మాత్రమే లైసెన్సులు ఇస్తున్నారని చెప్పారు. ఏ ఒక్క డిస్టిలరీ కంపెనీకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క లైసెన్స్ కూడా ఇవ్వలేదు. మీరిచ్చినటువంటి లైసెన్సులు మాత్రమే మేము ఇప్పటికీ కూడా నడిపిస్తున్నామని అసెంబ్లీ సాక్షిగా చెప్పారు జగన్మోహన్ రెడ్డి. అదే రకంగా ఏ ఒక్క డిస్టిలరీ కంపెనీకి కూడా కెపాసిటీని పెంచుకోవడానికి అనుమతి ఇవ్వలేదని చెప్పారు. అయినప్పటికీ కూడా మద్య నిషేధాన్ని చేస్తామని ప్రజల్ని మోసం చేస్తున్నారు. మద్య నిషేధం అనేటటువంటిది ఎన్టీ రామారావు గారు పెట్టారని మాట్లాడి మొన్న అఫీషియల్గా వారికి సంబంధించినటువంటి ఒక అధికార ప్రతినిధి ఒక ఛానల్లో మాట్లాడుతూ మేము కనుక వస్తే మేలు రకపు మద్యాన్ని తప్పనిసరిగా మద్యాన్ని అమ్మి తీరుతాం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యాన్ని ఏరులై పారిస్తాము, మద్య నిషేధం సాధ్యం కానే కాదు, సో మద్య నిషేధాన్ని మేము వ్యతిరేకిస్తామని మాట చెప్పారు. ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు మద్య నిషేధాన్ని అమలు చేయాలంటారు, ఇంకో పక్క ఎన్టీ రామారావు గారు పెట్టారని చెప్తారు, ఇంకో పక్క మద్యాన్ని మేము వరదలై పారిస్తాం, మళ్ళీ బెల్ట్ షాపులు పెడతాం, ప్రజలందరికీ కూడా మద్యాన్ని మేము చాలా మేలు రకం మద్యాన్ని తక్కువ ధరతో సప్లై చేస్తామని మళ్ళీ అక్కడ ఒక యూటర్న్ తీసుకున్నారు. నాలుగోది కనుక మనకు చూస్తే తెలుగుదేశం పార్టీ దానికి సంబంధించిన వ్యక్తులు, భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారు చాలా ఆవేశంతో మాట్లాడుతూ తెలుగుదేశానికి సంబంధించినటువంటి ముఖ్యంగా మీడియా
12 లక్షల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా అప్పులు చేసింది. ఈ నవరత్నాల పథకాల ద్వారా వారు చేసినటువంటి అప్పులన్నీ కూడా రాష్ట్రాన్ని శ్రీలంకగా మార్చేసినాయి. రాష్ట్రంలో ఉండేటటువంటి ప్రజలందరూ కూడా సోమాలియాగా తయారైనారు అనేటటువంటి వాదన చేశారు. చంద్రబాబు నాయుడే మాట్లాడుతూ అప్పుల కుప్పగా తయారైంది, ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా రాష్ట్రానికి పనికిరావని చెప్పి మేము కనుక వస్తే ఇవే సంక్షేమ కార్యక్రమాలు కంటిన్యూ చేస్తామని చెప్పడమే కాకుండా దీనికి 3 రెట్లుగా పెన్షన్ని 4,000 రూపాయలు ఇస్తాం, అమ్మఒడి కార్యక్రమానికి ఎంతమందినైనా పిల్లల్ని కంటూనే ఉండండి, రేపొద్దున వాళ్ళు పెరిగిన తర్వాత కూడా వాళ్ళకి ఇస్తూ పోతుంటామని కూడా మాట్లాడుతున్నారు. సో అన్ని సంక్షేమ కార్యక్రమాలు మొదలుపెట్టి మేము కంటిన్యూ చేసిన తర్వాత నిన్నటిదాకా రాష్ట్రం శ్రీలంక అయిపోయిందని వాదించినటువంటి వ్యక్తులందరూ కూడా ఇవాళ అవే సంక్షేమ కార్యక్రమాలని 3 రెట్లుగా చేసినప్పుడు 36 లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో మునగాలి కదా. సో ఇదొక ప్రధానమైనటువంటి యూటర్న్గా మనం చెప్పాలి. ఆఖరిగా మనం చూస్తే 6 గ్యారంటీలు అనేటటువంటి మాట ఏదైతే మాట్లాడి తర్వాత మా యొక్క 6 గ్యారంటీలకి ప్రజలందరూ కూడా చాలా అద్భుతమైన రీతిలో రియాక్ట్ అవుతున్నారని చెప్పి ఎవరికి చెప్పా పెట్టకుండా ఆ గ్యారంటీలన్నింటినీ కూడా రద్దు చేయడం. సో మరొక ప్రధానమైనటువంటి యూటర్న్ అది. బీజేపీ అనేటటువంటి పార్టీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారంటీల్ని ఇది రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధంగా ఉంటాయని చెప్పి 6 గ్యారంటీలు మేము వ్యతిరేకిస్తున్నామని చెప్పారు తెలంగాణ రాష్ట్రంలో. అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కట్టినటువంటి కూటమిలో ప్రధానంగా భారతీయ జనతా పార్టీ భాగస్వామిగా ఉన్న తర్వాత ఈ 6 గ్యారంటీల్ని వారు మళ్ళీ తిరిగి ప్రవేశపెడతారా, లేదా ప్రజలని మోసం చేయడానికి మాత్రమే చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి 6 గ్యారంటీల్లో అనేక రకాలైనటువంటి మార్పులు చేస్తారా, కూటమి తరఫున ఉమ్మడి ఎన్నికల మేనిఫెస్టోను చేస్తామని ఏదైతే మాట చెప్తున్నారో దానిలో ఈ 6 గ్యారంటీల ప్రస్తావన ఉండదా? ఇదొక మరొక రకమైనటువంటి యూటర్న్గా మనం భావించాలి. ఏదైనప్పటికీ కూడా 2019 సంవత్సరంలో బాబు తీసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు తీసుకున్న అనేక యూటర్న్లే కాకుండా 2024 సంవత్సరంలో కూడా ఎవరికి అనితర సాధ్యమైనటువంటి యూటర్న్లు తీసుకోవడంలో ప్రసిద్ధిగాంచినటువంటి చంద్రబాబు నాయుడు గారికి భారతరత్న లాంటి అవార్డు ఏమైనా ఇవ్వాలా యూటర్న్లు తీసుకున్నటువంటి వ్యక్తిగా? అదే రకంగా వారు ఏం మాట్లాడినా అదే రకమైనటువంటి చిలక పలుకులు పలుకుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా వారికి కూడా మరొక రకమైన అవార్డు ఇవ్వాలా? ఏవైనా సరే ప్రజలందరూ దగ్గర నుంచి గమనిస్తున్నారు. తను చేసేటటువంటి ఏ రకమైనటువంటి హామీ కూడా ఇంప్లిమెంట్ చేయనటువంటి హామీలు మాత్రమే చేస్తాడనేటటువంటి పలుకుబడి కలిగినటువంటి చంద్రబాబు నాయుడికి ఏ రకమైనటువంటి రియాక్షన్ చూపిస్తారు అనేటటువంటిది మరొక 32 రోజుల్లో తేలేటటువంటి అంశం.